50 లక్షల కండి, నేను 50 లక్షలు కట్టాలండి ఎంపలోనండి. ఓకే. ఎంప కాశీగరిబిరిలోనండి. ఒకసారి ఈ సంవత్సరం పని చేసామంటే ఇంకోసారి ఏదన్నా ఇంకో పని చేయాలని కోరిక ప్రతి మనిషికి ఉంటుందండి. అలాగే నాకు కూడా 50 లక్షల కోరిక ఉందండి. అది నాగరాజు గారు వాళ్ళతో మేము కలిపి సంవత్సరం ఎంపలో కడుతున్నామండి. ఆల్రెడీ ₹1,00,00,000 పందెం కూడానండి. అది ఎలాగంటేనండి, ఇప్పుడు నేను 3 రోజులు పగలు ఉండే తాడేపల్లి కూడా ఉంటానండి. కానీ ఎవరన్నా మనకి సరదాగా వేయాలని కోడిపందెం అంటే నలుగురు కలిపి సంక్రాంతికి సరదాగా వేసేది 10 మంది కలిపేసుకునే కోడిపందెం ఉండేది. నేను ఒక్కడనే కట్టేది కాదండి, నాకు వెనకాల నా స్నేహితులు ఉన్నారండి, వాళ్ళతో కలిపి పడతానండి. ఎవరికన్నా సరదాగా ఉండి రత్తయ్య మనం కడదాం అన్నారనుకోండి, నేను 3 రోజులు ఉదయం 9 కానీ సాయంత్రం 6 వరకు కూడా తాడేపల్లి కూడా పందెంలో ఉంటానండి. ఎవరన్నా కడదామంటే ఈ రోజు నుంచి పండగ రోజు వరకు కూడా కమిట్మెంట్ అవుదామన్నా ₹1,00,00,000 అనుకోండి, ఒక పందెం అయితే నేను వేయగలను. 3 రోజుల్లో వాళ్ళ ఇష్టం అండి, ఏ రోజు కోరుకున్నా సరదాగా వచ్చి ఇదంతా సరదాగా వేసుకునేదని. మనం ఎవరిని ఉద్దేశించి మీరు వేస్తారా ఇంకొకరు మీరు వేస్తాం అడగనండి, తప్పండి అది. మనం ఎవరైనా సరదాగా వేయాలనుకోండి, అలాగే ₹1,00,00,000కి ఒక 10,000 కోరికండి. 3 రోజుల్లో ఉదయం 9 కాడ నుంచి సాయంత్రం 6 వరకు కూడా వెంకటరామ గారి దగ్గర ఉంటానండి. వెంకటరామ గారు అంటే మాకు చిన్నతనం నుంచి మాకు ప్రాణ స్నేహితుడండి. 10,000 పందెం కాడ నుంచి ఆయన మీద నేను కొన్ని వందల పందెలు కట్టానండి. 10,000 కాడ నుంచి అండి, 15,000 పందెం అండి ఆయన తోటలోనే 10,000 కట్టానండి. లాస్ట్ కోరికండి నాకు 27 లక్షల పందెం కూడా ఆయన మీద కట్టామండి. అసలు ఎంత గొప్ప వ్యక్తి అంటేనండి, 27 లక్షల పందెంలో గణపారం బుజ్జిగారు రాము గారు వాళ్ళు భోజనాన్ని కేకేసి పందెం ఒప్పుకున్న తర్వాత వాళ్ళు అడిగారండి, ప్రతి మధ్యవర్తి ఎవరు కావాలి కోరిక, మరి చాలా పెద్ద పందెం కాదు ఇది అని చెప్పంటే నేను అన్నానండి, నాకేసే ప్రత్యర్థి ఆయనైనా సరే నాకు వెంకటరామ గారు మధ్యవర్తి కావాలన్నాను. ఆశ్చర్యపోయాను అసలు మా వాళ్ళందరూ. అదేంటని చెప్పేసి